బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో ఏ నిర్ణయం తీసుకుంది? బీఆర్ఎస్ భవిష్యత్ వ్యూహం ఏంటి? ప్రజలకు ఎలా అండగా ఉండదు? మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురాగలదా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. యువతరంగం టీవీ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మిగతా వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్ళు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటుంది. బీఆర్ఎస్ ఏర్పడిన తొలినాళ్ళలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా, తెలంగాణ ప్రజల మనోభావాలే లక్ష్యంగా, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమే లక్ష్యంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో వినిపించేలా ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ పార్టీని స్థాపించారు. పార్టీని ఒక ఉద్యమ పంథాలో, పార్టీని ఒక సమాజ చైతన్యంతో, పార్టీని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లారు. 2001లో ఏర్పడినటువంటి టీఆర్ఎస్ 2014లో తెలంగాణ ఏర్పడేలా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 60 ఏళ్ల కళ సాకారం చేసేలా ముందుకు ఒక మహోత్తరంగా ఉద్యమాన్ని బలోత్పతంగా తీసుకెళ్లినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. ఉద్యమం నడపడంలో, ఉద్యమకాంక్ష నెరవేరడంలో, ఉద్యమ స్ఫూర్తి రగలడంలో, ఉద్యమ స్ఫూర్తి ప్రజల్లో నిండడంలో కేసీఆర్ 100కు 100% సఫలీకృతులయ్యారు. పార్టీ పెట్టిన 13 ఏళ్లలో పార్టీ యొక్క ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దేశ నలుమూలల ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసినాడు కేసీఆర్. ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అధికారం కట్టబెట్టారు. దాని ఫలితంగా 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 10 ఏళ్ళు ఉద్యమ స్ఫూర్తితో సాగినటువంటి పరిపాలన ఆ 10 ఏళ్ల తర్వాత ఎందుకు నిలబడలేకపోయింది? 10 ఏళ్ళు ప్రజలతో అనేక అనుబంధం కలిగినటువంటి కేసీఆర్ 10 ఏళ్ల తర్వాత అదే అనుబంధాన్ని ఎందుకు కలిగించలేకపోయాడు? కేసీఆర్ ప్రజలతో ఏర్పడ్డటువంటి దూరం ఏదైతే ఉందో, లేదంటే కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల మధ్య ఏర్పడినట్టు దూరం ఏదైతే ఉందో, అందుకే ప్రజలు 10 ఏళ్ల తర్వాత పట్టం కట్టలేదు, ఫలితంగా ప్రతిపక్షంలో ఉండిపోయారు. పార్టీ పెట్టినాక ప్రతిసారి ప్లీనరీ సమావేశాలను చాలా హంగుల ఆర్భాటాలతో బాగా నిర్వహించినటువంటి వ్యక్తి సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వర్తించలేదు. దీనికి గల కారణం చూస్తే ఇటీవలే జగిత్యాలలో జరిగినటువంటి మహాసభ ఏదైతే ఉందో ఆ సభ నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పరిమితమయ్యాయి. మరి ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాలనుకుంది? అయితే ఇక్కడ ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2001లో ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పార్టీని 2022లో జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్రను నిర్వర్తించాలని, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రను వేయాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా అవతరించింది. భారత రాష్ట్ర సమితిగా అవతరించి ఎంపీ ఎలక్షన్లోకి వెళ్ళి బొక్కబూర్లో పడింది. భారత రాష్ట్ర సమితిగా ఒక్క సీటును కూడా దేశవ్యాప్తంగా సాధించలేకపోయింది బీఆర్ఎస్. మిగతా రాష్ట్రాల్లో కూడా పార్టీని నిర్మించలేకపోయింది. మహారాష్ట్రలో సభలు పెట్టిండు, ఆంధ్రప్రదేశ్లో పెట్టిండు. ఎక్కడ పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నించినా ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అనేది తన యొక్క పంతాను చాటలేకపోయింది, తన యొక్క ఉనికిని కూడా నిలబెట్టుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా సాధించలేక ఇక్కడ ఇబ్బందులు పడ్డది. ఈ తరుణంలో కేసీఆర్ కుమార్తె తెలంగాణ రాష్ట్ర సేనగా ఒక పార్టీని ఏర్పాటు చేసింది కల్వకుంట్ల కవిత.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయిద్దని చెప్పి కొన్ని వాదనలు కూడా వినిపించినాయి. కానీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్గానే ఉంటుందని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చిండు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ లేదంటే తెలంగాణ ప్రజలకు కానీ ఈ స్పష్టత వచ్చింది. మరి బీఆర్ఎస్ భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్గా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో ఏమి నేర్చుకుంది, ఏం విజయాలను అందుకుంది, ఏం గుణపాఠాలను నేర్చుకుంది అని చెప్పి ఆలోచించినట్లయితే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం చేయబట్టబోతున్నాం. ఈ పునర్నిర్మాణ యజ్ఞంలో పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలందరూ కూడా కార్యకర్తల్లా పనిచేయాలి, సైనికుల్లా పనిచేయాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చాడు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం, పార్టీలో తెలంగాణ ప్రజల మనోభావాలను నిలబెట్టడం కోసం, ప్రజల మనోభావాల మేరకు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి పునర్వైభవాన్ని తీసుకురావడం కోసం సైన్యం అనేది ఏదైతే ఉందో అది సైన్యంలా కాకుండా పార్టీ కార్యకర్తలు ప్రజాబలంగా ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజాబలంగా ఎందుకు అన్నాడంటే ఇక్కడ మనం చూస్తే 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్కు మొన్న ఎన్నికల్లో అధికారం రాలేదు. దీనికి గల వైఫల్యం ఏంటంటే ప్రజల బలం మనకు లేకపోవడం వల్లే మనం ఓడిపోయాము. ప్రజా బలం నిలబెట్టుకుంటేనే రేపు భవిష్యత్తులో మనకు అధికారం వస్తుందని చెప్పి కేసీఆర్ ఇక్కడ ఒక ఆత్మవిమర్శ చేసుకున్నారు. అదేవిధంగా ఒక విజన్తో వెళ్ళాలి. ఒక నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు అహం వీడాలి, అహం వీడి ప్రజలతో ఉండాలని చెప్పి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర కమిటీ తప్ప మిగతా అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిండు. పార్టీని పునర్నిర్మాణం కోసం కమిటీలను మళ్ళీ వేయాలని చెప్పి ఒక పిలుపునియడం జరిగింది. ఆ పిలుపు కోసం ఆ కమిటీలను వేయడం కోసం ప్రతి నియోజకవర్గంలో 200 మంది నాయకులు, 200 మంది కార్యకర్తలు వీరికి ఒక రాజకీయ శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెలియజేయడం జరిగింది. అంటే కేసీఆర్ పార్టీని పునర్వైభవం తీసుకురావడం కోసం తనదైన మార్కు వేయడం కోసం సిద్ధమైందని చెప్పి ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలో ఒక స్పష్టత వచ్చింది. పార్టీని పునర్వైభవం తీసుకురావడం కోసం ఏ నాయకుడు అహం వీడకపోతే అవసరమైతే సిట్టింగ్ ఎమ్మెల్యేని సైతం వచ్చేసారి టికెట్ కూడా ఇయ్యను అని చెప్పి ఒక అల్టిమేట్ కూడా జారీ చేయడం జరిగింది. మీరు ప్రజలతో ఉండండి, లేదంటే పార్టీకి ఒక లైన్ ఉంది, ఆ లైన్కు కట్టుబడి ఉండండి. అంతేగాని అటు ఇటు తొంగి చూసే ధోరణి కనుక ఉన్నట్లయితే అసొంటి నాయకులకు ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. ఏదో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సోషల్ మీడియాలో సందడి చేయడం కాదు, ప్రజలతో ఉండి సందడి చేయండి, ప్రజా కష్టాలపైన సందడి చేయండి, ప్రజా కష్టాలపైన పోరాటం చేయండి అని చెప్పి ఒక హెచ్చరికతో కూడినటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. కేసీఆర్ ఒక మార్పుతో ముందుకొచ్చిండు, కేసీఆర్ ఒక స్పష్టతతో ముందుకొచ్చిండు. కేసీఆర్ పార్టీని నిలబెట్టడం కోసం, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం ముందుకు రావడం జరిగింది అనేది ఇక్కడ ఒక స్పష్టత వచ్చింది. కానీ ఈ పార్టీని నిలబెట్టే బాధ్యత పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్కు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడే ఒక చిన్న రాజకీయ విమర్శలకు తావిచ్చే అవకాశం కూడా ఏర్పడింది. మరి హరీష్ కేటీఆర్ మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ ఏదైతే ఉందో అధికారం కోసం, పార్టీ పెద్ద పదవి కోసమా కానివ్వండి, లేకపోతే కేసీఆర్ తర్వాత ఎవరు అనేటువంటి నెంబర్ 2 పదవి కోసం వాళ్ళిద్దరి మధ్య కేటీఆర్కి ఈ బాధ్యత అప్పచెప్పినప్పుడు హరీష్తో కూడా ఒక ఇబ్బంది ఉంటుందని చెప్పి ఇతర రాజకీయ నాయకులు ఒక విమర్శన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్నేళ్లలో ఇంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీ మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురాగలుగుతుందా? మళ్ళీ ప్రజల్లో ఆ బలాన్ని పెంపొందించుకోగలుగుతుందా? మళ్ళీ ప్రజలతోటి ఆ ఉద్యమ స్ఫూర్తి, ఆ బలము, ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ అండదండలు రాగలుగుతుందా అంటే అది కేసీఆర్ నిర్ణయం మేరకు కేసీఆర్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు చేసేటువంటి పాత్రనే దీనికి సమాధానం చెప్పగలుగుతుంది. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై పోరాటం చేసి అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ఎండగడితే తప్ప టీఆర్ఎస్కు మళ్ళీ పునర్వైభవం వచ్చేటువంటి అవకాశం ఏర్పడతలేదు. అందుకే
నాయకులు నియోజకవర్గాల్లో ఉండాలి, నాయకులు ప్రజలతో ఉండాలి, నాయకులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలి. అప్పుడే బీఆర్ఎస్కి పునర్వైభవం రాగలుగుతుంది. దీనికోసం భవిష్యత్తులో ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే తప్ప బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఆ పక్కా ప్రణాళికను ఒక కార్యదీక్షగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏర్పడింది. లేకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ కనిపించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే అధికార పక్షమైన కాంగ్రెస్ బీఆర్ఎస్ సచ్చిన పార్టీ మళ్ళీ లేవదు అని చెప్పి ఒక ఘాటైన విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన, ఆయన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులైనటువంటి కేటీఆర్, హరీష్ రావుల పైన కూడా ఉందని చెప్పకనే చెప్తున్నటువంటి విమర్శకుల అభిప్రాయం. కాబట్టి 25 ఏళ్ల వైభవాన్ని టీడీపీ తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ అంత పటిష్టంగా ఉన్నటువంటి అంత చరిత్ర కలిగినటువంటి పార్టీ ఇది బీఆర్ఎస్. కాబట్టి ఇది కేటీఆర్ చెప్తున్నటువంటి పార్టీ. రాష్ట్రంలో ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, లేదంటే తెలంగాణలో కానివ్వండి, 25 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ టీడీపీ తర్వాత బీఆర్ఎస్ అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మనగలగాలి, మళ్ళీ ప్రజల్లో బలం ఏర్పడాలంటే ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పార్టీ నాయకులు రాష్ట్ర రాజధానిలో ఉండి పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఉంటే కార్యకర్తలకు నాయకులకు మధ్య అగాధం పెరిగిపోతుంది తప్ప దాన్ని పూడ్చలేమని కూడా అవి రాజకీయ విశ్లేషకులు తెలియజేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తల్లో చైతన్యం నింపడం కోసం హరీష్ కూడా ఒక పిలిపించిండు. రేవంత్ పోవాలే, కేసీఆర్ రావాలి. ఈ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజలను చైతన్యం చేస్తున్నాం. బీఆర్ఎస్ తప్పకుండా పునర్వైభవం తీసుకొస్తుందని చెప్పి హరీష్ పేర్కొన్నాడు. అంటే ఇక్కడ నాయకుల్లో ఒక కసి ఉంది, నాయకుల్లో ఒక పట్టుదల కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక పార్టీ రాకపోతే భవిష్యత్తులో పార్టీ రాలేదన్నటువంటి ఒక స్పష్టతతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల పట్ల కూడా కొంత అసంతృప్తిని కేసీఆర్ వ్యక్తం చేసిండు. ఆ అసంతృప్తిని ఇప్పుడు మీరు పనితీరును కనుక మెరుగుపరచుకోకపోతే, మీరు ప్రజలతో కనుక దగ్గర సంబంధాలు ఉండకపోతే వచ్చేసారి టికెట్లు ఇవ్వనని చెప్పి ఒక చురుకలు కూడా పెట్టడం జరిగింది. పార్టీ అనేది రాశిగా కనిపించడం కాదు, ఒక ప్రజా బలంగా కనిపించాలని చెప్పి కేసీఆర్ పేర్కొంటూ 15 రోజుల్లో సభ్యత్వ నమోదాన్ని కూడా ప్రకటిస్తున్నట్టు చెప్పిండు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో 25 ఏళ్ల బీఆర్ఎస్ ఇక బలంగా మారుతుందా, బలంగా మారలేదా, లేకపోతే కాంగ్రెస్ చెప్తున్న విమర్శలకు ఏమన్నా సజీవ సాక్ష్యం అవుతుందా? దీన్ని కేసీఆర్ చేతుల్లో, ముఖ్య నాయకుల చేతుల్లో ఉంది. కాబట్టి పార్టీ పునర్వైభవం అనేది భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.